నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. తెలంగాణలో రాగల 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కుకట్పల్లి, గాజుల రామారం, షాపూర్ నగర్లో కుండపోత వర్షం కురిసింది. నిజాంపేట్, గాజుల రామారం, కొండాపూర్లో దాదాపు వర్షం బీభత్సం సృష్టించింది. ఇక పటాన్ చెరువు, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, ప్యాట్నీ, మేడ్చల్లో రాత్రి భారీ వర్షం కురవడంతో కాలనీలో వరద వచ్చి చేరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, నగర వ్యాప్తంగా రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో దాదాపు వరద బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాగల 24 గంటల్లో ఇంకా వర్షాలు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ప్రస్తుతం హైదరాబాద్ ఇప్పుడు డేంజర్ లో ఉన్నట్టే అర్థమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క మొత్తం కాలనీల్లో వరదలు వచ్చి ఆగిపోవడం, పైగా నీళ్లు అక్కడ నిలిచిపోవడం, డ్రైనేజీలు ఓపెన్ ఉండడం వల్ల కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు అనుకోవాలి. అంటే ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు అల్పపీడన ద్రోణి ఏదైతే బంగాళాఖాతంలో అది బలపడుతుంది అని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతుంది. ఇప్పటికీ అంటే ఇటు హైదరాబాద్ వాసులు ఇప్పటికీ ఇటు ట్రాఫిక్ సమస్యలతో పాటు కాలనీల్లోకి వాటర్ రావడం, ఇవన్నీ సమస్యలని వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఒక పక్క జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు హైదరా కావచ్చు, మాన్సూన్ సిబ్బంది, ఎమర్జెన్సీ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నా సరే కానీ ఎక్కడో ఒక దగ్గర సమస్యలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఆ సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. మనం రీసెంట్ గా చూసాము, ఒక పక్క 2 జలాశయాలు ఎగువ నుంచి వాటర్ వదలడం వల్ల ఇప్పుడు దాదాపు 9 గేట్లు వదిలారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి, ట్యాంక్ బండ్ నుంచి కూడా దాదాపు 3 తూములు ఓపెన్ చేయడం వల్ల మొత్తం ఈ నది ఏదైతే మూసీ నది ఉందో ఆ నది మొత్తం ఉప్పొంగిపోవడం, అది చాదర్ ఘాట్ అటు ముసరంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా మొత్తం ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. మొత్తం బ్రిడ్జ్లన్నీ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ వాసులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే అధికారులు ఎప్పటికప్పుడు టెక్స్ట్ల ద్వారా కూడా మనకు హైదరా నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఈ రోజు భారీగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే అంటున్నారు. ఒక పక్క స్కూల్స్ కూడా, అటు స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఒంటిపూట నడపాలి అని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే అంటే మనకు దాదాపు వర్షం కూడా రాత్రి సమయంలో లేదా సాయంత్రం 5-6 సమయంలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇప్పటికే అటు విద్యాశాఖ కావచ్చు మొత్తం ఆదేశాలు పాస్ చేసింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఎలాంటి వరదలు, ఎలాంటి ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు జరగకుండా చూసే బాధ్యత అధికారుల మీద ఉంది అని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే కలెక్టర్లతో సమీక్ష ఏర్పాటు చేసుకొని అటు రూరల్లో కావచ్చు, ఇటు అర్బన్ లో కావచ్చు ఇలాంటి ఇబ్బందులు, అంటే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే వాళ్ళపైన పెట్టారు. అయితే చూడాలి మరి ఇప్పుడు ఈ రోజు మొదలైనప్పటి నుంచి వెళ్ళి దాదాపు చల్ల వాతావరణమే ఉంది. మరి ముందు ఏం జరుగుతుందో చూడాలి సిరాజ్. థ్యాంక్ యూ.